कोरोना बड़ी विपत्ति है. స్కూళ్ళ పరిస్థితి దారుణంగా తయారు. 42 లక్షల మందిని తరలించడం సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతాయి. భగవంతుడా, అమ్మ బాబోయ్ మాస్క్ పడుకుంటప్పుడు కూడా మాస్క్ పెట్టుకొని పడుకుంటావా ఏంటి? అదేం లేదురా. రే ఏమ్రా ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు? ప్రాణం అంటే అంత భయమారా? అలా పక్కెళ్ళి మాట్లాడుకుందామా? నా ఒక్కరి గురించి ఆలోచించుంటే నేను మీలా ఉండేవాడిని మరా, కానీ అందరి గురించి ఆలోచించాను కాబట్టి ఇలా ఉన్నాను. రే అయినా మీ మాస్క్ లేవురా. మాకు కరోనా రాదరా? సిగ్గులేదురా మాట అనడానికి. మాస్క్ పెట్టుకోవాలంటే బద్ధకం, ఇజ్జత్. రేడి ఫోన్ చూపెట్టరా. రేపు 10,000 పెట్టి కొన్న ఫోన్కి 100 రూపాయలు పెట్టి పౌచ్ చేస్తున్నావు. నీ ఫోన్కున్న విలువ నీ ప్రాణానికి లేదారా? ఛీ, ఏమన్నారా ఫోన్ చేసి? మీ ఇంటికి వాడి కరోనా వచ్చిందా? ఇలాగే ఇంకో 10 మందికి చేసి చెప్పుంటావు కదరా. కానీ ఒక్కసారి వాడికి ఫోన్ చేసి ఏమవసరం ఉందో అడిగేవారా? లేదు, అడగం. హెల్ప్ కంటే పబ్లిసిటీలో ఫస్ట్ ఉంటాం కదా. రేపు మొన్నే కదరా మీ తాత COVID-19 వల్ల చనిపోయింది. అయినా నీకు బుద్ధి రాలేదా? నిజమేరా, ఇలాంటి దారుణమైన పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. కనీసం ముట్టుకొని ఇవ్వలేదురా, పూర్తి చేశారు. రే లైఫ్ అంటే మనం బతకడమే కాదు, ఇలాంటి సిచ్యువేషన్లో మనతో పాటు ఇంకో 10 మందిని బతికించడమే లైఫ్ అంటే. కొన్నిసార్లు రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలరా. ఇప్పటికైనా మారండిరా, మాస్కులు పెట్టుకోండి. ఎప్పుడు చెప్పేసి అవుతాయి కదా అనుకోకండి. వెళ్ళిపోయాడు కాదరా, బర్త్డే పార్టీకి వెళ్దాం. హలో చెప్పరా రాజు. అరే నాకు కరోనా పాజిటివ్ వచ్చిందిరా. ఎలారా? రే ఏమైందిరా? రే రాజుగాడ్రా, చనిపోయాడ్రా. హలో, ఎప్పుడు? సరే సరే. రే ఏమైందిరా? రాజుగాడు కరోనా వల్ల చనిపోయినట్రా. ఏంద్రా నువ్వు నవ్వుతున్నావా ఏడుస్తున్నావా? ఏం చేయాలో అర్థమవుతలేదురా. వానికి కూడా మస్తు చెప్పినాంరా, కానీ వాడు బర్త్డే పార్టీలని, ఫంక్షన్లని, ఈదని అదని మాస్క్ లేకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మస్తు తిరిగిండ్రా. అంతేరా, దీనికి ఎవ్వరు ఏం చేయలేరు. ఈ మనుషులు ఇంతేరా, ఎప్పటికీ మారా. ఒకటి చెప్తే అసలుకే వినరు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? నడు మనోహర్ గారి దగ్గర పోదాం. అరే మను,
చేసేదేం లేదురా, జరగాల్సింది చూద్దాం. ఇలాంటి పరిస్థితి ఒకరికి రాకుండా మన వంతు సాయం చేసి మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకుందాం రా. మాస్క్ పెట్టుకోకపోవడం వల్లే నా ఫ్రెండ్ చనిపోయాడు. సో ప్లీజ్ ఇప్పటికైనా మీరందరూ మాస్క్ పెట్టుకోండి.